ఈ 20th సెంచరీలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒంటరితనం. మనుషులందరి మధ్యలో ఉన్న ఒంటరితనం ఉండొచ్చు, ఒంటరిగా ఉన్న ఒంటరితనం ఉండొచ్చు. ఈ ఒంటరితనం అనే దానికి రీజన్ లేదు. మరి దీని నుంచి ఎలాగ బయటపడాలి అంటే, దేవుడు మనిషిని ఆత్మరూపిగా చేశాడు. ఈ ఆత్మ పురుషుడు ఆత్మస్వరూపి అయిన దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణ సాటిస్ఫాక్షన్ పొందుకొని బతకగలుగుతాడు. ఎప్పుడైతే ఆత్మలో మనం దేవుని విషయాలని పక్కన పెడతామో, అంటే ఆచారబద్ధంగా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, పోయి రావడం కాదు, మనము కంటిన్యూస్ గా దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉంటామో, ఆ సహవాసము మన మానసిక జీవితానికి తృప్తినిచ్చి ఒంటరితనం నుంచి మనం బయటికి తీస్తుంది. కానీ క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని మర్చిపోయి మనుషుల వెనకాల, లోకం వెనకాల, లోక ఎంటర్టైన్ వెనకాల పడి మేము ఈ ఒంటరితనం నుంచి బయటపడాలనుకుంటారు. అది కాస్త డబుల్ అయిపోతుంది. సో కాబట్టి నువ్వు ఒంటరివి కావు, నీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీతో దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. తండ్రి దేవుని కృప, యేసుక్రీస్తు యొక్క అన్యోన్య సహవాసం, ఆయన శక్తి, బలము నీతో కంటిన్యూస్ గా ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా అడవిలో కూడా ఒంటరిని కాదు అన్న గొప్ప బలము నీకు రావాలంటే ఆత్మతో, సత్యముతో, క్రీస్తుతో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసం, దివారాత్రములు వాక్యము ధ్యానించడం అనే వాక్యంలో చెప్పిన ఈ సూచనలను పాటిస్తే ఖచ్చితంగా నువ్వు ఒంటరివి కావు, నువ్వు ఖచ్చితంగా బయటపడతావు. గాడ్ బ్లెస్ యూ.